హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను తృప్తిని. ఇవాళ పువ్వులు ఎలా కట్టాలో చూపిస్తాను. పండగలు వచ్చేసాయి కదండి. పువ్వుల సీజన్ కూడా ఇప్పుడేనో మంచి పువ్వులు, మల్లె పువ్వులు కానీ, కాకడాలు కానీ, కనకాంబరాలు కానీ ఎలా అల్లుకోవాలో చాలా ఈజీగా, చాలా తొందరగా అయిపోయేలాగా 3 రకాల పద్ధతిలో చూపిస్తాను ఎలా అల్లుకోవాలనేది. చూడండి, ఫస్ట్ ఒక 2 పూలు తీసుకొని పూలల్లే దారం తీసుకోవాలి. మీరు కలర్ దారమైనా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఒక 2 చుట్లు చుట్టాలి. ఇలా 2 సార్లు ముడి వేసుకోవాలి. చూడండి, ఇలా తిప్పేసి ఇలా ముడి వేసుకుంటే ఊడిపోకుండాను టైట్గా ఉంటాయి. ఈజీగా ఒక 2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, చాలా ఈజీ. నేను పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మరొక పక్క తిప్పుకొని ముడి వేసుకోవాలి. మీరు ఒక పక్క నుంచైనా అల్లుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఇంకా దగ్గరగా ఉంటాయి, చిక్కగా ఉంటాయి. మనం 100 గ్రాముల పువ్వులు కొనుక్కుంటే దగ్గరగా 3 నుంచి 4 మూరలు పువ్వులు అయితే వస్తాయండి. 4 మూరలు అవుతాయి. అదే మనం మూర 50 రూపాయలు పెట్టుకునే బదులుకి ఇలా కొనుక్కొని అల్లుకుంటే బాగుంటుంది. పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి. ఇలా చుట్టుకొని చూసారండి, ఇలా తిప్పుకొని ముడి వేసుకోవాలి. ఇలాగా మరి చాలా టైట్గా అల్లకూడదు, అలాగనే లూజ్గా ఉంచకూడదు. చాలా టైట్ అల్లారనుకోండి అవి కాడలు అనేది తెగిపోతాయి. అన్నీ ఇలా అల్లుకోవాలి. ఇది ఒక పద్ధతి. సింగిల్గా అల్లుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు ఇదే పువ్వులలో సేమ్ గులాబీలు కూడా వేసి అల్లుకోవచ్చు. గులాబీ రెక్కలు తీసి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒక 5 వరుసలు మల్లెపూలు అల్లుకొని ఇప్పుడు మధ్యలో గులాబీ రేకులు పెట్టుకొని అల్లుకుంటే చాలా బాగుంటుంది చూడటానికి. చూడండి, నేను సింగిల్గా తీసుకున్నాను. మీరు కావాలంటే డబ్బులు వేసుకోవచ్చు, అందంగా కనిపిస్తవి. ఇలా వేసుకొని అల్లుకుంటే మధ్యలో ఇలా చక్కగా అన్నీ అల్లుకోవచ్చు. మీకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు అల్లుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో, కలర్ఫుల్గా. అక్కడక్కడే వేసాం కాబట్టి మీరు కావాలంటే దగ్గర కూడా వేసుకోవచ్చు. ఇవి ప్లెయిన్ మల్లెపూలు, అవి గులాబీలు వేసినాయి. ఇప్పుడు మరొక రకం చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా, చాలా చిక్కగా కూడా ఉంటుంది. ఈ పూలు అల్లడానికి దారం అనేది కొంచెం లావుగా ఉండాలి. ఇలా చుట్టుకోవాలి. ఒక 10-20 చుట్లు చుట్టుకోవాలి. మీరు ఎంత పొడుగు అల్లుకోవాలనుకుంటారో అంత పొడుగు చుట్టుకోవచ్చు. ఇలాగా చూడండి, నేను చూపించే పద్ధతిలో ఇలాగానే అల్లుకుంటే చాలా చిక్కగా ఉంటాయి. ఇప్పుడు అటక పువ్వు ఇటక పువ్వు వేసుకొని దారం అనేది కింద నుంచి పైకి వేసుకోవాలి. ఇలాగా ఇప్పుడు జారిపోకుండా గట్టిగా ముడి వేసుకోవాలి.
2 మూళ్ళు వేసుకుంటే గట్టిగా ఉంటవి, స్ట్రాంగ్గా ఉంటవి, ఊడిపోకుండా. పువ్వు అనేది ఇలా చేతులతో పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే రాలిపోకుండా ఉంటవి. అటొకటి ఇటొకటి పెట్టుకునేసి ఇలా దారం అనేది కింద నుంచి పైకి తీసుకొచ్చి ఇలా ముడి వేసుకోవాలి. పువ్వు అనేది వదలకూడదు, ఇలా వేళ్ళతోటి పట్టుకొని ఉండాలి. సింగాల్ ముడి కాబట్టి రాలిపోతాయి వదిలేసిందంటే, అందుకని గట్టిగా పట్టుకోవాలి. మరొకసారి చూపిస్తాను చూడండి. మీరు దారం ఇలా పైనుంచి తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూసారు ఎంత చిక్కగా వచ్చావో. ఈ పద్ధతిలో కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు కత్తి తీసుకొని కట్ చేసుకున్న తర్వాత మూడు వేసుకోవాలి జారిపోకుండాను. అంతేనండి, చూసారా ఎంత ఈజీ, చాలా సింపుల్, చాలా ఈజీ కూడా అల్లుకోవచ్చు. 2-3 సార్లు మనం రోజు కొంచెం కొంచెం అల్లుకుంటుంటే వస్తుంది ఈజీగా. నేను ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మీరు చుట్టైనా వేసుకోవచ్చు, జడైనా వేసి పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటాయి. ఈ పూలు ఎప్పుడైనా వాడిపోకుండా ఉండాలంటే న్యూస్ పేపర్లో చుట్టి ఒక డబ్బాలో పెడితే వాడిపోకుండా 2-3 రోజులు బాగుంటవి. ఒక స్టీల్ డబ్బాలో పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు అయినా కానీ అలాగే ఉంటాయి, అస్సలు పాడవు.